బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జగునాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముఖే నమస్తే. అగ్నిర్జ్యోతిరః శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. జ్ఞానము అంటే ప్రకాశము, అజ్ఞానము అంటే చీకటి. అటువంటి ప్రకాశ రూపమైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రహ్మమును పొందుతాడు. అంటే దేహాన్ని విడిచినప్పుడు కానీ దేహంతో ఉన్నప్పుడు కానీ అతడు బ్రహ్మస్వరూపంగానే ఉంటాడు. బ్రహ్మవిద్ బ్రహ్మేవ భవతి, బ్రహ్మవేత్త అంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు అనేది శృతివాక్యం. ఈ శ్లోకంలో బ్రహ్మవిదో జనాహ అని చెప్పటం వలన అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అనుభవించిన వాడు గొప్ప స్థితిని పొందుతాడు. ఇంకా జనాహ అని చెప్పటం వలన ఇందులో జాతి మత కుల లింగ వివక్ష ఏదీ లేదని అందరూ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారని తెలుస్తోంది. బ్రహ్మజ్ఞానం తేజోవంతమైంది కనుక అటువంటి తేజస్సు కలిగిన కొన్ని వస్తువులు ఇక్కడ చెప్పబడ్డాయి. అవేమిటంటే అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము. ఇందులో అగ్ని, జ్యోతి, పగలు అంటే డే టైము మరియు శుక్లపక్షము. శుక్లపక్షంలో చంద్రుడు ఆకాశంలో చాలా తేజవంతంగా కనిపిస్తాడు కనుక ఈ 4 ప్రకాశాన్ని సూచిస్తూ ఆ జీవికి చక్కటి మార్గాన్ని చూపిస్తాయి. ఇంకా ఉత్తరాయణం అంటే సూర్యుని యొక్క గమనం. మకర సంక్రమణ నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఆ కాలంలో సూర్యుడిని ఎటువంటి మేఘాలు కమ్మకుండా ఉంటాయి. సూర్యుడు మబ్బులలోకి వెళ్లకుండా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాడు. అంటే తేజస్సు చాలా, సూర్యుని యొక్క ప్రకాశం చాలా స్వచ్ఛంగా ప్రకాశవంతంగా తేజోవంతంగా కనిపిస్తూ ఉంటుంది. అదే దక్షిణాయనం అంటే గురు పౌర్ణమి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సూర్యుడు దక్షిణాయనంలో ఎక్కువ మేఘాలలో ఉంటాడు కనుక మసకగా ఉంటుంది. ఇంకా ఉత్తరాయణంలో జీవి మరణిస్తే మోక్షం అంటారు. మోక్షం కాదు కానీ పుణ్యం వస్తుంది కనుక అన్ని వెలుగుని అంటే జ్ఞానాన్ని అనే వెలుగుని పొందేటువంటి ఈ మార్గంలో వెళ్ళే జీవి తప్పకుండా బ్రహ్మలోకాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.